వెంకటాపురం డివిజన్ భూదేవి నగర్ మహాబోధి విద్యాలయ ఈ రోజు నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. మరియు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ సందర్శించిన సంస్కృతి సారథి వెన్నెల గద్దర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఎస్వై పద్మారావు గారు మరియు ఏ బ్లాక్ అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి, కో కన్వీనర్ సిఎల్ యాదగిరి, సదానందం, శివశంకర్, ఎంకే నరేష్. విద్యాలయంలో ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము కూడా ఈ అల్వాల్లో ఉన్న బి నరసింహరావు గారి ఇంట్లో ఆర్ట్ ఫ్లవర్స్ అనే సంస్థ ఏర్పడిన తర్వాత మేమంతా గద్దరన్న కానీ మేము కానీ అక్కడ ఆర్ట్ ఫ్లవర్స్ నుంచి వచ్చిన వాళ్ళము. మరి ఆ కళలు ఏ విధంగా ఉంటాయో కళలతో పాటు డ్యాన్సులు, మరి వ్యాసాలు, మిమిక్రీ, ఇవన్నీ డోలకు వాయిద్యాలు ఇవన్నీ నేర్పించేవాళ్ళు. అక్కడి నుండి వచ్చిన వాళ్ళం మేమంతా. మరి ఆ విధంగా ఇక్కడ కూడా పిల్లల్ని వాళ్ళ వేషధారణ చూస్తుంటే నిజంగా ఒక దేవతలు దిగొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు వేసిన బొమ్మలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మాకు అర్థమవుతుంది. కొన్ని చూసిన నేను అక్కడ చాలా బ్రహ్మాండంగా వేశారు బొమ్మలు. మరి అంతా తర్ఫీదు ఇచ్చినటువంటి ఆ క్రాఫ్ట్ టీచర్లకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. క్రాఫ్ట్ అండ్ దగ్గర యొక్క ఆశయాలను తెలపడానికి విద్యార్థులకు ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మనందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే, కానీ మన పల్లెల గురించి మర్చిపోతున్నాం. దానికి అందరం బాధ్యులం, తల్లిదండ్రులు, ఈయన పిల్లలు కూడా బాధ్యులు. అందుకని ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల ఈ మన స్టూడెంట్స్కు పల్లెటూరు వాతావరణం ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికి మా యొక్క ప్రిన్సిపాలు, వాళ్ళ కరస్పాండెంట్ రాము సార్ గారు కలిసి ఇది పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ పెట్టారు. దానికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాబోధి విద్యాలయంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు తమ చేతులతో స్వయంగా వివిధ రకాలమైన కళాకృత్యాలు తయారు చేసి ఇక్కడ ప్రదర్శించబడుతుంది. గద్దరన్న ప్రజాయుద్ధాన్ని ఒక గద్దరన్న ఆయన మనసులో ఉన్న భావాలని జ్ఞానం ఒకటే మిగులుడనే ఒక ఆశయాన్ని ఈ స్కూల్ స్థాపించారు. సో ఫౌండర్ చైర్మన్ విమలమ్మ గారు
గద్దరన్న వ్యాధిలో గద్దరన్న గారిని గుర్తు చేసుకుంటూ గద్దరన్న కళాత్మకమైన సృజనాత్మకమైన మానవీయ కోణమైన ఆయన భావాలని గుర్తు చేసుకుంటూ ఇక్కడ పిల్లల కళాత్మకమైన నైపుణ్యాన్ని ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద క్రియేటివిటీ ఆఫ్ ద చైల్డ్, పిల్లల కళాత్మకమైన సృజనాత్మకమైన మానవితమైన కోణాన్ని వెలికి తీయడంలో భాగంగా ఇక్కడ ఆర్ట్ అండ్ సోషల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 100కు పైన క్రాఫ్ట్స్ డిజైన్స్ నేతలు పిల్లలు తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. మొబైల్ ఫోన్లకు టీవీలకు వ్యసనాలకు దూరంగా ఉండాలంటే స్కూల్స్ కాలేజెస్ తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు ఏదో ఒక పని చేపిస్తుండాలి, ఏదో ఒక ఆర్ట్లో ఇన్వాల్వ్ చేస్తుండాలి. ఎప్పుడైతే పిల్లలు ఒక పనిలో భాగమవుతారో ఒక ఆర్ట్ ఫామ్లో భాగమవుతారో వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుంది, వాళ్ళకు ఫిజికల్లీ మెంటల్ ఫిట్నెస్ పెరుగుతుంది. సో ప్రియమైన ప్రజలందరికీ కోరేదేమంటే పిల్లలని రేపు రానున్న భవిష్యత్తు వారే, రానున్న తరాలు వాళ్ళే, రానున్న ప్రపంచాన్ని నిర్మాతలు వాళ్ళకు ప్రాక్టికల్గా మన జీవిత జాలాలని పరిచయం చేస్తూ వివిధ రకమైన ఆర్ట్ ఫామ్లో ఇన్వాల్వ్ చేయాలని ఈ ప్రతిష్టాత్మకమైన ఆర్ట్ అండ్ కల్చర్ ఎగ్జిబిషన్ మహాబోధి విద్యాలయంలో జరగడం జరుగుతుంది.